Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to have a look on previous public examination questions, that too 2 mark and 4 mark questions from chapter 1 nutrition. So already in our previous video 1 mark questions discussed చేసుకున్నాం కదా. Now we are going to have a look on 2 mark and 4 mark questions from first chapter nutrition. First question 2 marks. Vitamin A, D, E and K are fat soluble vitamins. Write deficiency diseases and resources of these vitamins in a tabular form. సో పక్కన మెన్షన్ చేశాను నేను ఇయర్స్ని కూడా. సో ఏడీకే ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ కదా, మీరు దాన్ని ట్యాబ్లెట్ ఫామ్ వేసి వాటి డెఫిషియన్సీ డిసీజెస్ అండ్ రిసోర్సెస్ ఏ ఫుడ్ ఐటమ్స్ని తినాలి వాటి కోసం అనేది మీరు టేబుల్ డ్రా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డాక్టర్ విజిటెడ్ యువర్ స్కూల్ టు చెక్ అప్ ద హెల్త్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ టు నో అబౌట్ అ ప్యాంక్రియాస్. సో డైజెషన్కి సంబంధించింది కదా, సో ప్యాంక్రియాస్ గురించి మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారు డాక్టర్స్ని అంటే ఇలా అడగచ్చు. వేర్ ఆర్ ప్యాంక్రియాస్ లొకేటెడ్, వై ప్యాంక్రియాస్ ఆర్ కాల్డ్ as mixed glands, what is the role of pancreas in digestion, what are the disorders occur in pancreas if they do not work properly, what are the hormones secreted by pancreas. ఇలా ఏవైనా సరే 4 క్వశ్చన్స్ అడగాలి. 2 మార్క్ క్వశ్చన్ కదా, సో 4 క్వశ్చన్స్ అడిగితే సరిపోతుంది. నెక్స్ట్, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫ్యాట్స్ ప్లస్ బైల్ గివ్స్ రైజ్ టు ఫ్యాట్ గ్లోబ్యూల్స్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ నేమ్ ఏంటి? ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. Emulsification of fats. Which gland plays a major role in this reaction? ఏ గ్లాండ్ ప్లే చేస్తుంది? లివర్. ఎందుకు? లివర్ సెక్రీట్స్ బైల్, ఈ బైలే ఎమల్సిఫికేషన్ చేస్తుంది కాబట్టి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ 2 మార్క్స్కి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో అబౌట్ ద ఒబెసిటీ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ఒబెసిటీ గురించి టీచర్స్ని ఏం క్వశ్చన్స్ అడుగుతారు అంటే, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఒబెసిటీ, how to reduce body weight, what are the consequences of obesity, what type of food you have to suggest to people suffering from obesity. ఇలా ఏవైనా 4 క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రిపేర్ 4 క్వశ్చన్స్ ఫ్రమ్ gastroenterologist to know the problems that occur in the digestive system. సో డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఏమేమి అడగచ్చు. వై డూ పీపుల్ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, వాట్ ఈజ్ ఎసిడిటీ, వై డూ వి గెట్ అల్సర్స్ ఇన్ స్టొమక్, వై డూ వి గెట్ వామిటింగ్స్. ఇలా ఏవైనా 4 క్వశ్చన్స్ అడగచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ లెసన్లో మనకి ఆస్కింగ్ టైప్ క్వశ్చన్స్ 3 వచ్చాయి మనకి. ప్యాంక్రియాస్ గురించి, ఒబెసిటీ గురించి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి వచ్చాయి. సో ఆస్కింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇందులో కేటగిరీ, ఆ క్వశ్చన్స్ని కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి న్యూట్రిషన్లో. నెక్స్ట్, కమింగ్ టు 4 మార్క్ క్వశ్చన్స్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అబ్జర్వింగ్ ద డయాగ్రామ్ షోయింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ వాడే ఇచ్చాడు డయాగ్రామ్ ఇచ్చి, సో క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నాడు. దిస్ ఈస్ హైడ్రిలా ట్విగ్ ఎక్స్పెరిమెంట్. వాట్ విల్ యూ ప్రూవ్ బై దిస్ ఎక్స్పెరిమెంట్ అంటే, ఆక్సిజన్ ఈస్ రిలీజ్డ్ ఆర్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం. వాట్ ఆపరేటర్స్ డూ యూజ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ అంటే, బీకర్, టెస్ట్ ట్యూబ్, ఫన్నెల్, హైడ్రిలా ప్లాంట్, బర్నింగ్ స్ప్లింటర్ ఇవన్నీ యూజ్ చేసాం కదా, సో అవన్నీ రాయాల్సి ఉంటుంది. వాట్ విల్ యూ డూ టు అప్టైన్ రిజల్ట్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్. సో మనకి ఫైనల్ రిజల్ట్ కోసం మనం ఏం చేస్తాము, వి విల్ కీప్ బర్నింగ్ స్ప్లింటర్ నియర్ ద మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, ఇట్ విల్ బర్న్ బ్రైట్లీ. సో మౌత్ దగ్గర మనం బర్నింగ్ స్ప్లింటర్ పెడతాం, అది ఇంకా బాగా గ్లో అవుతూ ఉంటుంది కదా, సో దట్ వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. సో అలా చేస్తాం రిజల్ట్ దగ్గర. వాట్ వుడ్ బి ద రిజల్ట్ ఇఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ డన్ ఇన్ షాడో. సన్లైట్ కింద కాకుండా మనం షాడోలో కనుక ఎక్స్పెరిమెంట్ పెడితే ఏమవుతుంది అంటే, బికాస్ ఆఫ్ ద absence of sunlight photosynthesis does not takes place, so no air bubbles are produced, that means no oxygen is released here. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అబ్జర్వింగ్ ద డయాగ్రామ్ షోయింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. కింద క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. వాట్ విల్ యూ ప్రూవ్ బై దిస్ ఎక్స్పెరిమెంట్. ఏం ప్రూవ్ చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అని. నెక్స్ట్, వాట్ ఆపరేటర్స్ డూ యూజ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ అంటే, వైడ్ మౌత్డ్ బాటిల్, స్ప్లిట్ కార్క్, కేఓహెచ్ సొల్యూషన్, ఐడిన్ సొల్యూషన్, పాటెడ్ ప్లాంట్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్, వై డూ వి యూస్ కేఓహెచ్ సొల్యూషన్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఎందుకు యూస్ చేస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. కేఓహెచ్ సొల్యూషన్ విల్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, వై డిడ్ వి స్టడీ 2 లీవ్స్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ మనం 2 లీవ్స్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నాము అంటే, 1 లీఫ్, ఒక లీఫ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ హ్యావింగ్ కార్బన్ డైఆక్సైడ్, అవైలబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉన్నది ఒక లీఫ్కి. సెకండ్ లీఫ్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ అవైలబుల్గా చేయము, అందనివ్వం కార్బన్ డైఆక్సైడ్. సో అలా అవైలబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డిఫరెన్సెస్ చూపించడం వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి వీఆర్ టేకింగ్ 2 లీవ్స్ హియర్.
Next, describe an experiment conducted by Joseph Priestley which revealed the essential role of air in the growth of green plants. So, బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ రాయాలి ఇక్కడ. ఆర్ ఇంకోలాగా అడిగాడు ఇదే క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ అంటే జోసెఫ్ ప్రీజ్లీ కండక్ట్ చేసిన బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. మీకు గుర్తుంది కదా, ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్స్ నా ఛానల్లో ఉన్నాయి అవైలబుల్గా. ప్లేలిస్ట్లోకి వెళ్ళి న్యూట్రిషన్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఏం చేస్తాం మనం బెల్ జార్లో, ఫస్ట్ క్యాండిల్ పెడతాము, పుట్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాండిల్ ప్లస్ ర్యాట్ పెడతాము, క్యాండిల్ పుట్ ఆఫ్ అయిపోతుంది, ర్యాట్ వచ్చేసరికి అన్కాన్షియస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, వి విల్ ఇంట్రడ్యూస్ మింట్ ప్లాంట్ ఇన్ టు దస్ జార్. సో అప్పుడు ఏమవుతాయి, అన్నీ సర్వైవ్ అవుతాయి. ఎందుకని కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ చేస్తుందో ర్యాట్ అండ్ క్యాండిల్, ఆ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుని ఫోటోసింథసిస్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన ఆక్సిజన్ క్యాండిల్, ర్యాట్, అఫ్కోర్స్ ప్లాంట్ కూడా రెస్పిరేషన్ కోసం యూస్ చేసుకుంటుంది. అలా అన్నీ సర్వైవ్ అవుతాయి. సో ఎయిర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అనేది అక్కడ మనకి అర్థమవుతుంది. కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూడండి. నెక్స్ట్ 4th క్వశ్చన్, B1, B2, B3, A, C, D, E, K are symbols of vitamins. Classify them on the base on their solubility. ఇక్కడ మనకి ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇచ్చాడు. వాటిని క్లాసిఫై చేసి ట్యాబ్లెట్ ఫామ్స్ వేసి వాటి వల్ల వచ్చే డిసీజెస్ అవి రాయమంటున్నాడు. సో ఇక్కడ B1, B2, B3, C are water soluble vitamins. సో A, D, E, K వచ్చేసరికి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. వాటి వల్ల ఏమేమి డిసీజెస్ వస్తాయో మనం సెపరేట్గా టేబుల్స్ వేసి రాయాల్సి ఉంటుంది. Next, during photosynthesis several events occurs in the chloroplast. Explain the light dependent reactions. So chloroplast లో చాలా జరుగుతాయి రియాక్షన్స్. అందులో ఓన్లీ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అంటే లైట్ రియాక్షన్ రాయాలి. ఆర్ ఇంకోలాగా అడిగాడు ఇదే క్వశ్చన్ని తెలంగాణలో, రైట్ ద మెకానిజం ఆఫ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఇన్ ఫోటోసింథసిస్. సో ఈ క్వశ్చన్ కూడా ఛానల్లో అవైలబుల్గా ఉంది, మీరు ఒకసారి వాచ్ చేయండి, అర్థమవుతుంది. నెక్స్ట్, యూ మైట్ హ్యావ్ కండక్టెడ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ మనం కండక్ట్ చేసాము. రాజు హూ ఈజ్ ఇన్ 9th క్లాస్, ఒక 9th క్లాస్ స్టూడెంట్ వచ్చాడు, వాంట్ టు పర్ఫార్మ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలనుకుంటున్నాడు. బట్ ఈ హ్యాడ్ సమ్ డౌట్స్. తను 10th కాదు కదా చదివేది. సో 9th క్లాస్ పర్సన్ ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మేబీ తనకు చాలా డౌట్స్ వస్తాయి. మనం అంటే చదువుకున్నాము చేస్తున్నాం కాబట్టి రావు. సో తనకి క్లారిఫికేషన్స్ ఇమ్మంటున్నాడు. ప్రయర్ టు ద ఎక్స్పెరిమెంట్ ద పాటెడ్ ప్లాంట్ వాస్ కెప్ట్ ఇన్ ద డార్క్ రూమ్ ఫర్ ఎ వీక్. వై? ఎందుకు మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 1 వీక్ డార్క్ రూమ్లో ఉంచుతాం కదా, ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు డీస్టార్చ్ ద ప్లాంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డీస్టార్చ్డ్ దెన్ ఇట్ విల్ ఇంటర్ఫియర్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. అందుకని మనం ఫస్ట్ 1 వీక్ డీస్టార్చ్ చేయడానికి డార్క్ రూమ్లో ఉంచుతాం. KOH pellets were kept in glass jar. Why? ఎందుకు యూజ్ చేస్తాం KOH pellets? Please observe కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. నెక్స్ట్, రైట్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో డయాగ్రామ్ చూస్తూ రాసేయచ్చు. పాటెడ్ ప్లాంట్, వైడ్ మౌత్, ట్రాన్స్పరెంట్ బాటిల్, స్ప్లిట్ కార్క్ ఇవన్నీ యూజ్ చేస్తాము. నెక్స్ట్, వాట్ విల్ బీ ద రిజల్ట్ ఇఫ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్ ఇన్ డార్క్ రూమ్లో ఉంచితే ఏమవుతుంది? హియర్ ఫోటోసింథసిస్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. వై? బికాస్ లైట్ ఈజ్ నాట్ అవైలబుల్. అఫ్ కోర్స్ ఇది కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అని ప్రూవ్ చేయడానికి చేసే ఎక్స్పెరిమెంట్. బట్ లైట్ కూడా లేదు కదా, అందుకని ఫోటోసింథసిస్ జరగదు. ఓకే. నెక్స్ట్, అనలైజ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ వైటమిన్స్ టేబుల్ ఇస్తాడు. సో ఆ టేబుల్ని చూస్తే మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇచ్చాడు ఈ క్వశ్చన్. విచ్ వైటమిన్ డెఫిషియన్సీ కాజెస్ డిసీజెస్ రిలేటెడ్ టు బోన్స్. ఏంటిది? వైటమిన్ డి, క్యాల్సిఫెరాల్. నెక్స్ట్, విచ్ వైటమిన్ వి గెట్ బై ఈటింగ్ ఫ్రూట్స్ తినడం వల్ల వచ్చే వైటమిన్ ఏంటి అంటే చాలా ఉన్నాయి. విటమిన్ ఏ, టోకోఫెరాల్, వైటమిన్ ఈ, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనం ఫ్రూట్స్ తినడం వల్ల వస్తాయి. నెక్స్ట్, విచ్ వైటమిన్ డెఫిషియన్సీ కాజెస్ పెరాలిసిస్. వైటమిన్ B1, థైమిన్. టు ప్రివెంట్ ఇట్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ హ్యావ్ టు ఈట్. ఏమేమి తీసుకోవాలి మనము అంటే సీరియల్స్, ఆయిల్ సీడ్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది వైటమిన్ B1, థైమిన్ కోసం. నెక్స్ట్, టు అవాయిడ్ వైటమిన్ డెఫిషియన్సీ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ హ్యావ్ టు ఈట్. అసలు వైటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ ఇవన్నీ సమానంగా ఎంత కావాలో బాడీకి అంత ఉండేలాగా ఫుడ్ తీసుకుంటే, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, మీట్, ఎగ్ ఇవన్నీ తీసుకుంటే మనకి వైటమిన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఎక్స్ప్లెయిన్ ద డెఫిషియన్సీ రీసెర్చ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో మనం టాబ్లెట్ ఫామ్ వేసేయాలి. ADEK ఉన్నాయి కదా మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో వాటి నేమ్స్, వాటి సిమ్టమ్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, రీడ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నేమ్ ద యాంటీ స్టెరిలిటీ వైటమిన్ ఫ్రమ్ ద టేబుల్. సో యాంటీ స్టెరిలిటీ వైటమిన్ ఏంటి? వైటమిన్ E,
టోకోఫెరాల్. విచ్ వైటమిన్ డెఫిషియన్సీ కాజెస్ గమ్స్ బ్లీడింగ్ అంటే వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్. నేమ్ ద ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ హియర్. ఏమేమి ఉన్నాయి? ADEK ఉన్నాయి. నెక్స్ట్ నేమ్ ద సిమ్టమ్స్ దట్ అపియర్ డ్యూ టు వైటమిన్ K. వైటమిన్ K లేకపోతే ఏమవుతుంది? డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ లాస్ అవుతుందన్నమాట. యాక్సిడెంట్స్ అలాంటివి జరిగినప్పుడు డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ విత్ ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్. ఇది చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. సో నా ఛానల్లో క్లోరోప్లాస్ట్ సెపరేట్గా క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టాపిక్ని, ప్లేలిస్ట్లో చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, గ్రానా, థైలకాయిడ్స్, వాటిలో జరిగే లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. సో వీటన్నిటి గురించి కూడా నీట్ లేబుల్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అంటే హైడ్రోఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇదే క్వశ్చన్ మళ్ళీ మార్చి జూన్ 2 మంత్స్లోనూ అడిగాడు. వాట్ మెటీరియల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. వాట్ ప్రొసీజర్ వీ నీడ్ టు ఫాలో టు పర్ఫార్మ్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో సేమ్ క్వశ్చన్ని 2 రకాలుగా అడిగాడు, ట్విస్ట్ చేసి సేమ్ క్వశ్చనే. సో మనం క్వశ్చన్ని 1కి 2 సార్లు అర్థం చేసుకుంటే చదివి మనం రాయగలుగుతాం. సో దీస్ ఆర్ ద 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ 1 న్యూట్రిషన్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తుంది నాకు. యూస్ఫుల్గా అనిపిస్తే మీరు డెఫినెట్గా లైక్ చేయండి, అప్పుడే ఎక్కువ పర్సన్స్కి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.